మీకు అసలు పాలన చేసుడే రాదు. సిర్ఫ్ మీ అసమర్థతతోని మంది నాగం చేస్తున్నారు. మీ వల్ల వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టిపోతున్నాయి. అమ్మో, ఈ మాటలన్నీ నేనన్నాయి కాదుల్లో. రేవంత్ రెడ్డి సర్కార్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గిట్లా గట్టిగానే కడిగి పారేసింది. మొన్నటిదాకా సప్పుడు దాకున్న కవితక్క మరి ఉన్నట్టుండి రేవంతం సర్కార్ మీద గింతగనం నిప్పులు ఎందుకు జరిగిందో, గత కోపం ఎందుకు వచ్చిందో, కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో చూద్దాం పండి. వాళ్ళ అసమర్థత పాలనతోని గురుకులాల వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాలు లేనే లేవు. వాటికి కావలసిన సవలతలను కూడా గాలి కొదిలేసిందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గట్టిగానే గరానికి వచ్చింది. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలల్లా విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితి మీద కవితక్క ఎక్స్ వీడియోలో ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చింది. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకాలు లేకపోవడంతో భోజనం కోసం విద్యార్థులు ఎండల కిలోమీటర్ల దూరం కమని నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అంతటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. తక్షణమే మధ్యాహ్న నిర్వహణ భోజన కార్యక్రమాలను నియామకం చేసి విద్యార్థులకు పాఠశాల ఆవరణలనే భోజనం ఏర్పాటు చేసేందుకు గట్టి చర్యలే తీసుకోవాలని చెప్పి ఎక్స్ వేదికగా జిల్లా కలెక్టర్ను కోరిందయ్యా కల్వకుంట్ల కవితక్క. అయితే మరి ఇప్పుడు నిర్వాహకులు లేకపోవటానికి, భోజనం పెట్టకపోవటానికి, అనుకున్న సవలతులు లేకపోవటానికి కారణం ఏందయ్యా అంటే గత 10 రోజుల కిందట ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో దగ్గర 14 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యిండ్రయ్యా. ఇక ఈ ముచ్చట్లలో కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపి జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు స్కూల్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసుడుతో పాటు మధ్యాహ్న భోజన నిర్వాహకులను కూడా తొలగించిండ్రయ్యా. ఇక వీళ్ళ స్థానాలలో కొత్త నిర్వాహకులను ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. సంఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన నిర్వాహకులను ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు స్కూల్ నుంచి కిలోమీటర్ దూరం నడిచి వసతి గృహంలోకి పోయి అన్నం తినే పరిస్థితి ఏర్పడ్డది. ఏదేమైనా కవితక్క ఎక్స్ వీడియోలనైతే గట్టి పోస్ట్ పెట్టింది. మరి దీని మీద రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఊకోదు కదా. ఏం రియాక్షన్ వస్తుందో, వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం.